రెడ్డిక డీటెయిల్ చూస్తే పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక విద్యానగర్లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. వచ్చిన చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయక నిధి దరఖాస్తులు పంపించి వాటిని ఫాలో అప్ చేయించేందుకు కూడా తన క్యాంపు కార్యాలయంలో సిబ్బందితో ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయించినట్లు ఆయన తెలిపారు. ఇంకా మరిన్ని చెక్కులు త్వరలోనే వస్తాయని అన్నారు. ప్రజలకు ఏ సహాయం సమస్య వచ్చినా తన ప్రజా సేవాభవన్ తలుపులు తెరితే ఉంటానని పేర్కొన్నారు. ఇక మంచి సంక్షేమ కార్యక్రమాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రజల విశ్వాసాన్ని పొందిందని, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా లాంటి మంచి కార్యక్రమాలు కూడా అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి శ్రీజ గారు వాళ్ళ పాప కోసం ముఖ్యమంత్రి గారి నుంచి 60,000, 47,500 దాదాపుగా 1,07,500 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రత్యక్షంగా లబ్ధిదారులకు అందించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గరీబోళ్ళ ప్రభుత్వం, మధ్యతరగతి పేద ప్రజల బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం. ఏ కష్టం కోసం తలుపు తట్టినా కూడా రేవంత్ రెడ్డి గారి సర్కారు తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. గరీబోళ్ళని ఆదుకోకపోతే ప్రభుత్వమే కాదు, అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోకపోతే ఏ ప్రభుత్వానికి మనగడ ఉండదు. ప్రజలందరికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, గత ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని పెండింగ్లో పెట్టినా ఇవ్వలేకపోయినా కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో చెక్కుల్ని, వేలాదిగా చెక్కుల్ని క్లియర్ చేస్తూ ఉన్నారు. నాకు వారి కుటుంబానికి వచ్చినటువంటి కష్టానికి ఇది కొంచెం చన్నీళ్ళలో వేన్నీళ్ళలాగా ఉపయోగపడుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. దీనికోసం ప్రత్యేకంగా విద్యానగర్ కౌన్సిలర్ కలాల శ్రీనివాస్ గారు, ఆ తర్వాత మా టౌన్ ప్రెసిడెంట్ గుడిపల్లి నగేష్ గారు, మిగతా కౌన్సిలర్ అందరూ కూడా పాపం కష్టపడి ఈ చెక్ కోసం ఫాలోఅప్ చేయడం జరిగింది. వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇదే ప్రజాపాలన, ప్రజల దగ్గరికి వచ్చేటువంటి ప్రభుత్వ పాలన. వారింటికి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా విద్యానగర్ కాలనీకి వచ్చి, వాళ్ళ గల్లీకి వచ్చి ఈరోజు చెక్ అందజేయడం జరిగింది. మేమందరం కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ, పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను. ఇంకా అనేక చెక్కులు కూడా పెండింగ్లో ఉన్నాయి, అంటే మేము అప్లై చేసినవి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్ని క్లియర్ చేయించుకుంటూ వస్తాం. ఎవ్వరూ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే విద్యానగర్ వచ్చిన సందర్భంగా కాలనీ వాసులందరికీ చెప్తా ఉన్నాను, గరీబోళ్ళు సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. రేషన్ కార్డుల జారీ కూడా మొదలవుతా ఉంది, దాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ ఆదిలాబాద్ పట్టణ సర్వతోముఖాభివృద్ధికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. విద్యానగర్ మరింతగా డెవలప్ కావాలా, అభివృద్ధి కావాలా, ఆదిలాబాద్ మరింతగా అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము.